స్వాతంత్రం, మారుతున్న సామాజిక పరిస్థితులు, తానే గొప్ప అనే ధోరణులు ఇలా విడిపోవటానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య మొదట మామూలుగా అనిపించిన అభిప్రాయ భేదాలు పెరిగి పెరిగి విభేదాలుగా మారి తరువాతి కాలంలో గొడవలకు దారితీస్తున్నాయి. సర్దుబాటు చేసుకోలేని క్రమంలో గొడవలు పెరిగి పోలీస్ కేసులు, కోర్టులు, చివరకు విడాకులతో పరిసమాప్తి అవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబ బాధ్యతల పంపకం, ఇంటి పనులు, పిల్లల పెంపకం వంటి విషయాల్లో గొడవలు వస్తున్నాయి. మరికొందరు కంప్యూటర్లు, సెల్ ఫోన్లలో మునిగిపోతూ కుటుంబ జీవితానికి దూరం అవుతున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరిగేవి. కాలానుగుణంగా ఈ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. అప్పట్లో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు వస్తే ఇంటి పెద్ద పరిష్కరించేవారు. ఇద్దరి తరపున పెద్దవారు కూర్చుని 4 గోడల మధ్య వారి మధ్య అంతరాన్ని తొలగించేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల జోక్యం ఎవరికీ నచ్చటం లేదు. అలా అని సొంతంగా ఆలోచించడం కూడా జరగటం లేదు. తప్పు ఎదుటివారిది మాత్రమే అన్న ధోరణిలో ఉన్నప్పుడు ఎంతమంది బుద్ధులు చెప్పినా ఉపయోగం ఉండటం లేదు. విడాకులకు 7 రకాల కారణాలు కామన్గా కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలతో మోసం, ప్రేమ లేకపోవటం, అత్యాశ, ఇష్టం లేని పెళ్లి, శారీరక సాన్నిహిత్యం లేకపోవటం, మానసిక సాన్నిహిత్య లోపం. నిజానికి ఇద్దరు మనుషులు మానసికంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో నివసించినా అందులో జీవం ఉండదు. ఫలితంగా కాలం గడిచే కొద్దీ ఆ బంధం బీటలు వారిపోతుంది. అయితే తల్లిదండ్రులు విడిపోయారన్న ఆలోచన పిల్లల్లో ఒక రకమైన అభద్రతా భావానికి, ఆత్మ న్యూనతకు దారితీస్తుంది. ఇది వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేకుంటే కొంతమంది పిల్లలు డిప్రెషన్కు గురవుతారు, వ్యసనాలకు బానిసవుతారు. వారిలో మానసిక వేదన పెరుగుతుంది. తమ అభిప్రాయాలను తల్లిదండ్రులతో చెప్పుకోలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కనపడని ఆందోళన పెరిగి అది పక్షవాతానికి దారితీస్తుంది. డిప్రెషన్, డయాబెటిస్ కు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా పేరెంట్స్ విడిపోతే అది వారి పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది అని తెలిసిందే. అయితే దానివల్ల పిల్లలకు భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధనలో భాగంగా 65 ఏళ్లకు పైబడిన 13,000 మందిని పరిగణలోనికి తీసుకుని విశ్లేషించారు. విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు 60% ఎక్కువగా ఉన్నాయట. చిన్నతనంలో శారీరకంగా లేదా మానసికంగా వేధింపులకు గురైన పిల్లలు, అలాగే విడాకులు తీసుకున్న కుటుంబాల్లో పెరిగిన వారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడాన్ని బ్రెయిన్ స్ట్రోక్గా చెప్తారు. రక్తనాళం చిట్లడం లేదా మెదడుకు సరైన రక్త ప్రవాహం ఉండకపోవటం ప్రధాన కారణం. ఇందులో మెదడు భాగాలు దెబ్బతింటాయి. ఇవి శాశ్వతంగా మెదడుకు నష్టాన్ని చేకూరుస్తాయి. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వైకల్యాన్ని లేదా మరణానికి కూడా దారితీస్తాయని అంటున్నారు. అయితే తల్లిదండ్రుల విడాకుల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు స్త్రీలలోని, పురుషుల్లో కూడా ఒకేలా ఉండవు. అంతేకాదు, పిల్లలకు తల్లిదండ్రులు విడిపోయారు అనే బాధ వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువై మాదక ద్రవ్యాలు, ధూమపానం వంటి వ్యసనాలకు అలవాటు పడటం కూడా బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతుందట. వచ్చినప్పుడు ముఖము, చెయ్యి లేదా కాలు ఆకస్మికంగా తిమ్మిరి లేదా బలహీనంగా అవటం, గందరగోళం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవటంలో ఇబ్బంది ఉంటుంది. నడవలేకపోవటం, తల తిరగటం, విపరీతమైన తలనొప్పి, 1 లేదా 2 కళ్లల్లో చూపు కోల్పోవటం, ఒక చేయి బలహీనంగా లేదా తిమ్మిరిగా అనిపించటం, మాటలు మందగించటం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. వీటన్నింటితో పాటు అనేక మందిలో గుండెపోటు సమస్య ఎక్కువగా వచ్చినట్టు పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి మీరు విడాకులు తీసుకుంటే ఆ ప్రభావం భవిష్యత్తులో మీ పిల్లలపై ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త మరి.